హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారెంటీ ఇన్ 20 days ప్రోగ్రాంలో డే 9కి సంబంధించి ఫిజిక్స్లో మనకి మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనేటువంటి చాప్టర్ నుంచి వెక్టార్స్ అనమాట. దాన్ని వెక్టార్స్ అని కూడా అంటాం. ఒక 2-4 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఈ 2 క్వశ్చన్ల నుంచి ఏదో ఒక క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. సో ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. చూడబోయే ముందు మా ఛానల్లో ఉండే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ ఏం చెప్తుందంటే, ఇఫ్ వీ టేక్ అసలు వెక్టార్ అంటే ఏంటి? డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఉండేదని వెక్టార్ అంటాం. ఇఫ్ యూ టేక్ ప్యారలలోగ్రామ్లో మనం ఇఫ్ యూ టేక్ 2 adjacent sides తీసుకున్నట్లయితే ఏబిసి 2 adjacent sides తీసుకున్నాను అనుకుందాం. ఓఏనేమో పీ బార్ అనుకుందాం, ఓసీనేమో క్యూ బార్ అనుకుందాం. సో ద 2 adjacent sides of a parallelogram represent 2 vectors. Then the resultant is also passing through this common point. Resultant is also passing through this common point R అని చెప్తాం. అంటే ప్యారలలోగ్రామ్లో 2 adjacent sides ఏవైతే ఉన్నాయో ఆ 2 sides 2 వెక్టార్స్ని రిప్రజెంట్ చేస్తే దాని రిజల్టెంట్ అనేది డయాగ్నల్ రిప్రజెంట్ చేస్తని దీని అర్థం. సో దానికోసం నేను ఏం చేశానంటే ఇలా ఓఏని ఎక్స్టెండ్ చేసి డి వరకు ఎక్స్టెండ్ చేశాను. బి నుంచి ఏడి వరకు ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేశాను. ఇప్పుడు 2 కాంపోనెంట్స్ వచ్చినాయి. ఇక్కడ హారిజంటల్ కాంపోనెంటు, అలాగే నెక్స్ట్ హారిజంటల్ కాంపోనెంట్తో పాటుగా నెక్స్ట్ ఏంటంటే కనుక వెర్టికల్ కాంపోనెంట్ 2 వచ్చినాయి. సో ఇక్కడ వెర్టికల్ కాంపోనెంట్ని నేను ఏమనుకుంటానంటే క్యూ, ఇక్కడ సైన్ థీటా అనుకుంటాం, ఇక్కడ క్యూ కాస్ థీటా, అంటే ఇక్కడ యాంగిల్ని థీటా అవుతుంది. సో ఇక్కడ కూడా కంప్లీట్ యాంగిల్ థీటా అనుకుంటాం, ఓన్లీ డయాగ్నల్ చేసే యాంగిల్ మాత్రం ఆల్ఫా అనమాట. సో ఇప్పుడు ఇది క్యూ సైన్ థీటా హారిజంటల్ కాంపోనెంట్, వెర్టికల్ కాంపోనెంట్ ఏమో క్యూ సైన్ థీటా అయింది. ఓకేనా? సో దానికోసం ఇక్కడ ముందుగా మనం ఓఏ బార్ ఇజ్ ఈక్వల్ టు పీ బార్ అని రాసుకుందాం. అలాగే ఓసీ బార్ ఇజ్ ఈక్వల్ టు క్యూ బార్ అని రాసుకుందాం. ఓబీ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ బార్, అది ఫైండ్ అవుట్ చేయాలి మనం. అలాగే ఏడి ఈజ్ ఈక్వల్ టు క్యూ కాస్ థీటా, దిస్ ఈజ్ ద హారిజంటల్ కాంపోనెంట్. BD ఈజ్ ఈక్వల్ టు క్యూ సైన్ థీటా, దిస్ ఈజ్ ద వెర్టికల్ కాంపోనెంట్ అని చెప్తాం. సో దీంట్లో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఓబిడిలో హైపార్టనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దానికోసం హైపార్టనస్ అంటే ఎవరు? ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ అంటే ఓడి స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ అని రాశాను. ఓబీ స్క్వేర్ అంటే దాన్ని మనం ఇక్కడ యాక్చువల్గా ఆర్ బార్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, లేదా ఆర్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఆర్ బార్ అనుకోకుండా ఇక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ చెప్తాం కాబట్టి ఆర్ స్క్వేర్ అని రాసుకుంటాను. ఓడి అంటే ఏంటంటే ఇంతకు ఇక్కడ ఓఏ ప్లస్ ఏడి హోల్ స్క్వేర్ ప్లస్ బీడీ అంటే ఏంటి? క్యూ సైన్ థీటా హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఓఏ ఇంటూ ఏడి, 2 ఇంటూ ఓఏ ఇంటూ ఏడి అని రాసుకుంటాం. రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా దాన్ని మనం ఇక్కడ క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అని రాద్దాం. ఇక్కడ ఓఏ స్క్వేర్ అంటే ఏంటంటే ఇంతకీ పీ స్క్వేర్ అని అర్థం. ఏడి స్క్వేర్ అంటే ఎంత? క్యూ కాస్ థీటా కాబట్టి క్యూ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఇక్కడ ఓఏ అంటే ఏమనర్థం? పీ అని అర్థం. సో ఏడి అంటే ఏమనర్థం? క్యూ కాస్ థీటా ప్లస్ ఇక్కడ క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ ఈ 2 టర్మ్స్లోంచి క్యూ స్క్వేర్ కామన్ తీస్తాను. క్యూ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, దీని వాల్యూ 1 అయిపోతుంది, ప్లస్ 2pq కాస్ థీటా అవుతుంది. సో ఇప్పుడు స్క్వేర్ ఇటు వెళ్ళిపోతే దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq cos theta. This is the resultant of the 2 vectors which are represented by the adjacent sides of a parallelogram అని చెప్తాను అనమాట. సో రిజల్టెంట్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. అలాగే నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్
డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్లో ఇక్కడ నేను tan ఆల్ఫా ఫైండ్ అవుట్ చేస్తాను. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ ఎవరు బీడీ బై ఎడ్జసెంట్ సైడ్ ఎవరు ఇక్కడ ఓడి. ఓడి అంటే ఏంటి ఓఏ ప్లస్ ఏడి. అంటే ఇప్పుడు tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్యూ సైన్ థీటా బై ఓఏ అంటే అంత పీ కాబట్టి ఏడి అంటే క్యూ కాస్ థీటా. Therefore alpha is equal to tan inverse of q sin theta by p plus q cos theta. tan అంటే వెళ్తే tan inverse అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం పైథాగరస్ థియరమ్ అప్లై చేసాం. ఈ డయాగ్రామ్ బాగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం చేయొచ్చు. tan ఆల్ఫాని మనం డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ని చెప్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, the trajectory of an object which is thrown with some angle is parabola. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కొంత యాంగిల్తో ఇలా త్రో చేస్తే పారాబోలా డైరెక్షన్లో వెళ్తుందని మనం ప్రూవ్ చేయాలి. దానికోసం ఇలా ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నట్లయితే ఇలా పారాబోలాలో వెళ్తుందని ప్రూవ్ చేయాలి. సో ముందు మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని థీటా అనే యాంగిల్తో త్రో చేసామనుకుందాం. విత్ ఇనీషియల్ వెలాసిటీ యూ అనుకుందాం. సో ఇనీషియల్ వెలాసిటీ 2 డైరెక్షన్స్ కింద మారిపోతుంది. ఏంటంటే అది యూఎక్స్ కాస్ థీటా, ఇది హారిజెంటల్. వెర్టికల్గా తీసుకుంటే యూవై సైన్ థీటా. అక్కడ వెర్టికల్ కాంపోనెంట్ హారిజెంటల్ కాంపోనెంట్ రెండూ రాసుకున్నాం మనం. సో యూ అనేటువంటి వెలాసిటీతో వేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి పాయింట్ పి అనుకుందాం, దీన్ని ఎక్స్ వై అనుకుంటాం. సో ఓకేనా? సో ఎక్స్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి 0 నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఎక్స్, ఇదేమో వై అనమాట. సో ఇక్కడ హారిజెంటల్ కాంపోనెంట్ వెర్టికల్ కాంపోనెంట్ రెండూ కూడా మనం ఇలా ఎక్స్ యాక్సిస్ మీద ఒకటి వై యాక్సిస్ మీద ఇంకోటి తీసుకున్నాం. ఇక్కడ ఎక్స్ అని తీసుకుంటే కనుక సో ఇప్పుడు అంటే యూ అనేటువంటి వెలాసిటీ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంతంటే వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ యూ అనుకుంటే ఇది కాస్త 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. ఏంటిది హారిజెంటల్ కాంపోనెంట్ వెర్టికల్ కాంపోనెంట్. హారిజెంటల్ కాంపోనెంట్ అంటే ఎంతది యూఎక్స్ కాస్ థీటా, వెర్టికల్ కాంపోనెంట్ అంటే ఎంతది యూవై సైన్ థీటా. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. నేను ఇప్పుడు మోషన్ అలాంగ్ హారిజెంటల్ మోషన్ అలాంగ్ వెర్టికల్ అని 2 పార్ట్స్గా ఈ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మోషన్ అలాంగ్ హారిజెంటల్గా ఆబ్జెక్ట్ వెళ్ళింది అనుకుంటే కనుక ఇనీషియల్ వెలాసిటీ ఇక్కడ హారిజెంటల్గా వెళ్తున్నప్పుడు వెలాసిటీ యూ ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకోవాలి యూఎక్స్ కాస్ థీటా. ఓకే, యూఎక్స్ కాస్ థీటా అని తీసుకున్నాం. నెక్స్ట్ అలాగే డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న డిస్టెన్స్ ఎంత అనుకున్నాం మనం ఎక్స్ అనుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్ అనుకున్నాం కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అని తీసుకున్నాం. ఎక్స్ అని తీసుకున్న తర్వాత పట్టిన టైంని టీ అనుకుంటాం. నెక్స్ట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 0, ఎందుకంటే కాంపోనెంట్ ఎలా వెళ్ళింది కాబట్టి పైకి ఏమి వెర్టికల్గా చెప్పట్లా, ఇలా హారిజెంటల్గా చెప్తున్నాం కాబట్టి ఎర్త్ యొక్క గ్రావిటేషన్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. సో ఆల్రెడీ వీ నో దాట్, మనకు తెలుసు ఆల్రెడీ మోషన్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అని చెప్తారని తెలుసు. దాని నుంచి ఎస్ అంటే ఎవరు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ అంటే యూఎక్స్ కాస్ థీటా ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ 0 ఇంటూ టీ స్క్వేర్, ఇది అలాగే 0 అయిపోతుంది. అంటే యూఎక్స్ కాస్ థీటా ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఎక్స్ బై యూఎక్స్ కాస్ థీటా. ఇది ఫర్దర్గా మనకి యూజ్ అవుతుంది, దాన్ని అలా పక్కనే పెట్టుకుని ఉంచుదాం. నెక్స్ట్ హెడ్డింగ్ మోషన్ అలాంగ్ వెర్టికల్గా ఆబ్జెక్ట్ వెళ్ళింది అనుకుంటే కనుక వెర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ యూ ఎంత అండి యూవై సైన్ థీటా. ఎంత డిస్ప్లేస్మెంట్ వెళ్ళింది ఎస్ ఈజ్ ఈక్వల్ టు వై అనే హైట్ వెళ్ళింది. తర్వాత ఎంత టైం పట్టింది అక్కడికి వెళ్ళడానికి టీ అనే టైం. అంటే ఆబ్జెక్ట్ ఇక్కడికి వచ్చింది అంటే దాని అర్థం హారిజెంటల్గా అయినా వెర్టికల్గా అయినా పట్టిన టైం టీ అవుతుంది. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుందంటే -g అవుతుంది, ఎందుకంటే ఆబ్జెక్ట్ పైకి వెళ్ళింది కాబట్టి పైకి వెళ్తే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ నెగిటివ్ అవుతుంది. టువర్డ్స్ ది ఎర్త్ వస్తే కనుక పాజిటివ్ తీసుకుంటాం మనం. సో దాన్ని బట్టి ఇక్కడ మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో వై ఈజ్ ఈక్వల్ టు
యూ అంటే యూవై సైన్ థీటా ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ అంటే ఎవరో మైనస్ జీ ఇంటూ టీ స్క్వేర్. ఇప్పుడు టీ బదులు మనం ఇందాక ఎక్స్ బై యూఎక్స్ కాస్ థీటా తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. వై ఈజ్ ఈక్వల్ టు యూవై సైన్ థీటా ఇంటూ టీ అంటే ఎవరు ఇక్కడ ఎక్స్ బై యూఎక్స్ కాస్ థీటా. నెక్స్ట్ మైనస్ హాఫ్ ఇంటూ జీ ఇంటూ ఎక్స్ బై యూఎక్స్ కాస్ థీటా హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం మొత్తం అంతటిని కాన్స్టెంట్ అంతటిని ఒక చోట రాసేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా కాన్స్టెంట్ అంతటిని ఒక చోట రాసేసుకుంటే కనుక ఎక్స్ స్క్వేర్ వైలో మాత్రమే ఉంచుతాను ఈక్వేషన్ నేను. సో అప్పుడు యూవై సైన్ బై కాస్ అంటే ఎంతండి tan కదా, tan థీటా అని రాసేసుకోవచ్చు. సో ఇక్కడ యూఎక్స్ ఇక్కడ యూవై అని రాయడానికి ఇందాక ఇక్కడ యాక్చువల్గా యూవై సైన్ థీటా అని రాసాం. యూవై సైన్ థీటా అని రాస్తే ఇక్కడేమో యూఎక్స్ కాస్ థీటా అని వచ్చింది. సో ఇక్కడ యూఎక్స్ యూవై అని అనుకోకుండా కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ మామూలుగా రాయడం యూఎక్స్ అని రాసాం కానీ యాక్చువల్గా ఇది వెర్టికల్ కాంపోనెంట్ హారిజంటల్ కాంపోనెంట్లో ఆల్రెడీ కాస్ థీటా వచ్చిందంటేనే అది హారిజంటల్ కాంపోనెంట్ అని అర్థం. కాస్ థీటా వస్తేనే హారిజంటల్ కాంపోనెంట్ కాబట్టి యూఎక్స్ యూవై అని ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో యూవై అవసరం లేదు. సో ఇక్కడ యూ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అనుకుంటే సైన్ బై కాస్ ఎంతండి, సైన్ బై కాస్ ఎంత అవుతుందండి tan థీటా ఇంటూ ఎక్స్ మైనస్ జీ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్. దీని అంతటినీ ఇప్పుడు నేను ఏ అనుకుంటాను, దీని అంతటినీ బి అనుకుంటాను. సో ద ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ విచ్ రిప్రజెంట్ ద parabola. So parabola general equation కాబట్టి so whenever an object is thrown with some angle theta and initial velocity u is parabola trajectory అనేటువంటిది parabola ఉందని ప్రూవ్ చేసాం. సో వెర్టికల్ హారిజంటల్ కాంపోనెంట్ కింద రాసుకుని యూఎక్స్ కాస్ థీటా దాన్ని యూ కాస్ థీటా యూ సైన్ థీటా అని తీసుకుని సో అలాంగ్ ద హారిజంటల్ మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్ అప్లై చేస్తే టీ వచ్చింది. వెర్టికల్ డైరెక్షన్లో అయితే కనుక ఏ కూడా ఇంక్లూడ్ అవుద్ది కాబట్టి ఇక్కడ వచ్చింటేనే ఇక్కడ యూస్ చేసుకుంటే సో మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేటువంటిది పారాబోలా ఈక్వేషన్లో ఉందని చెప్తాం. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మా ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.